హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ హేమంత్ ఛానల్. నేను మీ సుకన్య. ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3-4 మంత్స్ ఫ్రెష్గా కలర్ చేంజ్ అవ్వకుండా నిలవ ఉండాలి అంటే ఎలా అనేది నేను చెప్తాను. నేను ఇలాగే తయారు చేసుకుంటాను కాబట్టి మీకు ఇలానే చెప్తున్నాను. బయట దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ని నమ్మలేకపోతున్నాం. అసలు కొనొద్దనే చెప్తాను నన్ను అడిగితే. అంత దారుణంగా ఉంటుంది దాని స్మెల్. ఓపెన్ చేసినప్పుడు ఆ ఒక్క రోజు ఓకే కానీ ఆ మరుసటి రోజుకే అది స్మెల్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది ఫ్రిడ్జ్ లో పెట్టినా గానీ. అసలు బయటది ఏది కొనాలన్నా గానీ కొంచెం భయమేస్తుంది. అందుకని మనం ఇంట్లోనే ఫ్రెష్ గా తయారు చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే పైన పీలేం తీసేయట్లేదు, పొక్కు ఏం తీసేయట్లేదు, నేను ఎప్పుడూ తీయను. అందుకని అది అలాగే వేసేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. తడి లేకుండా ఉంటే చాలు మనకి. అల్లం అయినా కానీ చిన్నులపాయ అయినా కానీ తడి లేకుండా చూసుకోవాలి. నేను అల్లం కడిగి ఎండలో ఆరబెట్టాను. ముక్కలు కట్ చేసిన తర్వాత కూడా ఫ్యాన్ కింద ఆరబెట్టాను తేమ లేకుండా. తేమ ఉంటే ఏమవుతది అంటే కలర్ చేంజ్ అయిపోతది, స్మెల్ మారిపోతది. మనకి 5 మంత్స్ 4 మంత్స్ నిల్వ అనేది ఉండదు. అందుకని తేమ లేకుండానే చూసుకోవాలి అల్లం వరకు. నీట్గా కడిగి ఎండలో ఆరబెట్టి కట్ చేసిన తర్వాత కూడా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవడం చూసుకోండి. దాంట్లోకి మిక్సీ తీసుకొని ఉప్పు, పసుపు, నేను కల్లుప్పు వేసాను, కొంచెం ఆయిల్ అంటే తిరగాలి కాబట్టి మిక్సీ ఆయిల్ వేయండి, వాటర్ వేయకుండా. ఆయిల్, ఉప్పు, పసుపు. ఎంత సింపుల్ కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడము. ఒక 10 మినిట్స్ మన టైం కాదు అనుకుంటే అది అయిపోతుంది. అబ్బా ఈ 10 మినిట్స్ ఇది చేసే బదులు పోయి ప్యాకెట్ కొనుక్కొచ్చుకుందామని అనుకున్నారనుకో, మన ఆరోగ్యం కూడా అలాగే పోతుంది. అంత దారుణంగా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్. దాని స్మెల్కే అసలు చాలా ఇదిగా ఉంది. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోండి. మనకు అది లేని పని అవ్వదు వంటింట్లో. అందుకని ఒక 4-5 మంత్స్కి ఎక్కడికి పోదు, నిజంగా ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది, కలర్ కూడా చేంజ్ అవ్వదు మీకు. సరే మరి ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.